అనగా ఒక అందమైన అడవి. అందులో ఒక ముసలి పులి ఉంది. ఒకరోజు ఒక కుందేలు పిల్ల క్యారెట్ తింటూ ఉంది. అది పులిని చూసి పరిగెత్తింది. కుందేలు పరిగెత్తి పరిగెత్తి తప్పించుకు పారిపోయింది. పులి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయింది. అక్కడే కూర్చుండిపోయింది. సరే, ఇంకా ఏదైనా జంతువు రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే ఒక జింక పిల్ల గెంతుకుంటూ వచ్చింది. దాన్ని చూసి పులి తరిమింది. పరిగెత్తి 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 జింక పిల్ల తప్పించుకుంది. పులి మళ్ళీ అలసిపోయింది. అయ్యో, ముసల్దాన్ని అయిపోవటం వల్ల అస్సలు పరిగెత్తలేకపోతున్నానే, ఈ జంతువులన్నీ పారిపోతున్నాయి, ఏం చేయనబ్బా అని ఆలోచిస్తుంది. ఒక మేకపిల్ల మే మే అంటూ వచ్చి ఆకులు తింటూ ఉంది. పులిని చూసి పరిగెత్తింది 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 పరిగెత్తి పారిపోయింది. పులి మళ్ళీ అలసిపోయి చతికిలా పడిపోయింది. ఇంకా లాభం లేదు, నేనేదో ఒకటి చేయాలని ఆలోచన చేయటం మొదలుపెట్టింది. అప్పుడు దానికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ధ్యానం చేయటం మొదలుపెట్టింది. ధ్యానం చేస్తున్న పులి దగ్గరికి ఎన్నో జంతువులు వచ్చి చూశాయి. ఇదేంటి, ఈ పులి ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంది అని ఆశ్చర్యంగా జంతువులన్నీ చూడసాగాయి. ఒక్కసారిగా పులి కళ్ళు విప్పి చూసింది. అంతే, జంతువులన్నీ పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఏ భయపడకండి, ఇలా రండి, నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, మీరు భయపడకండి. నేను వేటాడటం మానేశాను, మీరంతా వచ్చి రోజు ఇక్కడే ఆడుకోండి, సరేనా? మా అమ్మ పులికి దండం పెట్టుకోమంది కదా, దండం పెట్టుకుంటాను. ఏ పులి ఆ పిల్ల కుందేలు తినేసింది. 2 అందమైన మేకపిల్లలు మే మే అంటూ ఆ పులి దగ్గరికి వచ్చాయి. వచ్చి దండం పెట్టుకుందామని వంగాయి. వెంటనే పులి ఆ రెండింటినీ కూడా చంపి తినేసింది. ఇదంతా ఒక నక్క గమనిస్తూ ఉంది. వెంటనే వెళ్ళి అందరికీ చెప్పాలని బయలుదేరింది. వినండి, అక్కడ ఉని పులి అంత మంచిది కాదు, అక్కడికి వెళ్ళిన జంతువులన్నింటినీ చంపి తినేస్తుంది, మీరెవ్వరూ ఆ దగ్గరగా వెళ్ళకండి, నేను ఇప్పుడే వెళ్ళి చూశాను, అక్కడ ఎన్నో దుమ్ములు ఈకలు తోకలు ఉన్నాయి, అన్నింటినీ చంపి తినేసి అది కాలం గడుపుతూ ఉంది, ఎవరు నా మాట విని అక్కడికి వెళ్ళకండి, సరేనా? సరే. చాలా రోజుల నుంచి ఏ జంతువు కూడా తన దగ్గరికి రాకపోవటం వల్ల పులి రోజు ఆకలితో ఉండి ఉండి కొన్నాళ్లకు తన ప్రాణం వదిలేసింది.